వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం మాక్ టెస్ట్ ఎలా రాయాలి అంటే నువ్వు ఒక బిగినర్ అయితే మాక్ టెస్ట్ ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, ఏం రాయాలి, అనాలిసిస్ ఎలా చేయాలి అనేది వీడియోలో తెలుసుకున్నాం. ఓకేనా? సరే, అందరికీ డౌట్ ఉండవచ్చు, నేను మాక్ టెస్ట్ రాస్తున్నా బట్ ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, నేను మాక్ టెస్ట్ ఎందుకు రాయాలి, నా సిలబస్ ఇంకా అయిపోలే కదా, ఎందుకు రాయాలి, సిలబస్ అయిపోయాక రాస్తా అనే డౌట్ ఉండొచ్చు మీకు. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? మాక్ టెస్ట్ ఎందుకు రాయాలి, మాక్ టెస్ట్ ఎంత బెనిఫిట్ ఎగ్జామ్కి అనేది ఈ వీడియోలో మీకు చెప్తా, ఒకసారి వినండి. ఓకేనా? అండ్ మీరు ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, అనాలైసిస్ ఎలా చేయాలో కూడా చూపెడతా ఈ వీడియోలో. ఓకేనా? యాప్ ఓపెన్ చేసి మీకు చూపెడతా. ఓకేనా? లెట్స్ డిస్కస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మాక్ టెస్ట్ ఎందుకు రాయాలి. ఓకేనా? అందరికీ డౌట్ ఉంటుంది, నేను బిగినర్ బట్ మాక్ టెస్ట్ ఎందుకు రాయాలి. బట్ మీకు చెప్పింది ఏంటంటే మాక్ టెస్ట్ రాయడం వల్ల మీరు చదివిందంతా రివైజ్ అవుతుంది. ఓకేనా? మీకు ఎంతవరకు గుర్తున్నది. ఓకేనా? మనం చదివింది అప్లై చేస్తున్నామా లేదా. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి మనం చదివింది అప్లై చేస్తున్నామా లేదా. ఇప్పుడు నువ్వు ఒకటి నేర్చుకున్నావు, ఇప్పుడు పర్సంటేజెస్ టాపిక్ నేర్చుకున్నావు. ఓకేనా? ఆ పర్సంటేజెస్ టాపిక్ నీకు వచ్చిందా రాలేదా అని ఎట్లా తెలవాలి నీకు? సరే, ప్రాక్టీస్ చేసినప్పుడు చేసినావు, బట్ ఎగ్జామ్లో చేయగలుగుతున్నావా, చేయలేవా, అది ఎలా తెలవాలి నీకు? ఎగ్జామ్లో చేస్తున్నావా చేయలేదా అని ఎలా తెలుస్తుంది అంటే నువ్వు మాక్ టెస్ట్ రాయడం వల్ల నువ్వేంటంటే స్క్రీన్ మీద రాస్తావు. స్క్రీన్ మీద అంటే సేమ్ ఎగ్జామ్ ఎట్లా రాస్తావో మాక్ టెస్ట్ కూడా ఆ విధంగా రాసేసరికి ఏంటంటే నీకు ఎగ్జామ్ ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఎగ్జామ్ టైంలో ఎలా రాస్తావో ఇప్పుడు అట్నే రాస్తావు కాబట్టి ఎగ్జామ్ టైంలో నీకు పెద్ద తేడా అనిపించదు. ఓకేనా? సో అందుకు మాక్ టెస్ట్ మీరు రాయాలి. అండ్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు మాక్ టెస్ట్ రాస్తున్నారంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో కూడా తెలుస్తుంది. ఓకేనా? అంటే నేను బిగినర్ స్టేజ్లో ఉన్నానా, మధ్యలో ఉన్నానా, లేకపోతే నేను మంచి స్టేజ్లో ఉన్నాను అంటే నేను ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేస్తున్నా, ఎంతవరకు స్కోర్ చేయగలుగుతున్నా అనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ టైం మేనేజ్మెంట్. ఓకేనా? ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇస్తున్నా అండ్ ఏ సెక్షన్కి ఎంత టైం ఇస్తున్నా, ఎంత టైం ఇస్తే నాకు 1 అవర్లో 100 క్వశ్చన్ చేయగలుగుతా. ఇది 1 అవర్లో 100 క్వశ్చన్ నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ చేయగానే చేయలేవు నువ్వు. ఓకేనా? 1 అవర్లో 100 క్వశ్చన్స్ నువ్వు మాక్ టెస్ట్ రాగానే చేయలేవు. బట్ నువ్వు ఒక 30 మార్క్స్ రాసినావు, ఒక 20 మార్క్స్ రాసినావు అనుకో, నెక్స్ట్ 1 అవర్లో 100 క్వశ్చన్స్ అనేది నీకు చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎలా రాయాలో తెలుసుకుంటున్నావు, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలో తెలుసుకుంటున్నావు. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది మాక్ టెస్ట్ రాయడం వల్ల. అండ్ ఓవరాల్ సిలబస్ రివిజన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు గంట సేపు మాక్ టెస్ట్ గంట సేపు ప్రాక్టీస్ చేసినానుకో పర్సంటేజ్లో మహా అయితే ఎన్ని క్వశ్చన్ చేయగలుగుతారు? 100 క్వశ్చన్ చేయగలుగుతారు. అంటే ఒక్క టాపిక్ మీద 100 క్వశ్చన్ చేయగలుగుతారు. 100 కాదు, 30 క్వశ్చన్ చేస్తారేమో, అంతకు మించి చేయలేరు మీరు. కానీ మీరు మాక్ టెస్ట్ రాయడం వల్ల 100 క్వశ్చన్స్ చూస్తారు. అంటే 100 క్వశ్చన్ చూస్తే మీకు 100 క్వశ్చన్స్ ఐడియా వస్తుంది, 100 క్వశ్చన్స్ ఎలాంటివి వస్తున్నాయి, 100 క్వశ్చన్ ఆన్సర్ లేదనేది మీ మాక్ టెస్ట్ అనలైజ్ చేయడం వల్ల మీరు 100 క్వశ్చన్స్ అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మాక్ టెస్ట్ రాయడం బెస్టా కదా? ఎస్, మాక్ టెస్ట్ రాయడం బెస్ట్, రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఎక్కువ టైం తీసుకున్నానంటే ఆ క్వశ్చన్ దగ్గరనే కూర్చున్నావు అనుకో, మిగతా క్వశ్చన్ నువ్వు చూడలేవు. సో ఆ క్వశ్చన్ స్కిప్ చేయడం నేర్చుకోవాలి. ఆ స్కిప్ చేయడం ఎట్లా నేర్చుకుంటావు? నువ్వు ఎప్పుడైతే మాక్ టెస్ట్ రాస్తావో అప్పుడే నేర్చుకుంటావు. ఓకేనా? అండ్ ఆల్సో మనం ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా? ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో కూడా మాక్ టెస్ట్ రాయడం వల్ల మనకు తెలుస్తుంది. సో మాక్ టెస్ట్ ఎందుకు రాయాలంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మాక్ టెస్ట్ రాయడం వల్ల. ఓకేనా? ఎందుకు మీరు మాక్ టెస్ట్ రాయాలి? నువ్వు బిగినర్ అయినా కూడా నువ్వు మాక్ టెస్ట్ రాయడం వల్ల నీకేంటంటే ఏమేమి టాపిక్స్ వస్తాయో కూడా తెలుస్తుంది. ఓకేనా? అందుకు మాక్ టెస్ట్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం రాయాలి, ఈ డౌట్ అందరికి ఉంటుంది. నేను ఒకటే టాపిక్ చదివినా కదా, సెక్షనల్ రాయనా, ఫుల్ లెంత్ రాయనా, చాప్టర్ వైజ్ రాయనా, సెక్షనల్ రాయనా, నాకు డౌట్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే మీకు ఒక 2 టాపిక్స్ అయిపోయే వరకు సెక్షనల్ మాక్ టెస్ట్ రాయాలి. ఓకేనా? 2 టాపిక్స్ అయిపోయే వరకు సెక్షనల్ మాక్ టెస్ట్ రాయాలి. ఫుల్ లెంత్ ఎప్పుడు రాయాలంటే ఒక 2 టాపిక్స్ అయిపోయాక. ఇప్పుడు ఓన్లీ మీరు సెక్షనల్ రాసిల్లనుకో మీరు అలవాటు పడిపోతారు. ఏంటంటే ఈ క్వశ్చన్లే కదా, ఈ క్వశ్చన్లు చేయగలుగుతారు. బట్ మీరు ఎప్పుడైతే క్లమ్జీగా అంటే ఆ టాపిక్ ఈ టాపిక్ కల్పించిల్లనుకో ఈ టాపిక్ నుంచి మైండ్ వేరే టాపిక్ డైవర్ట్ కానీ టైం పడుతుంది.
ఓకేనా. మీరు వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేస్తుంటే మైండ్ దానికి అలవాటు పడిపోతుంది, వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. బట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు షిఫ్ట్ అవుతుంది, మైండ్ షిఫ్ట్ కావాలి. ఓకేనా. మైండ్ షిఫ్ట్ కావాలంటే మీరు ఎప్పుడు ఏం చేయాలంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయాలి. ఓకేనా. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మ్యాథ్స్ ఏ చేస్తున్నంటే మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నది, మరి వేరే సబ్జెక్ట్. సో ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలంటే ఒక 2 టెస్ట్లు అయిపోగానే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయండి. అంటే 2 టాపిక్స్ అయిపోగానే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయండి. చాప్టర్ వైజ్ రాయాలా, సెక్షనల్ రాయాలా. ఒక టాపిక్ అయిపోగానే మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ రాయాలి. ఓకేనా. ఒక టాపిక్ అయిపోగానే చాప్టర్ వైజ్ టెస్ట్ రాయాలి. ఒక 2-3 టాపిక్స్ అయిపోగానే 2-3 టాపిక్స్ అయిపోగానే సెక్షనల్ టెస్ట్ రాయాలి. ఓకేనా. సెక్షనల్ టెస్ట్ రాయాలి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన మీకు ఈ టాపిక్ ఉన్నది కాబట్టి మైండ్ సెట్ ఆ టాపిక్ కాబట్టి ఈజీగా అయిపోతుంది, ఇదే టాపిక్ ఇవే క్వశ్చన్లని. వెన్ టాపిక్ చేంజెస్ మైండ్ షుడ్ బి డైవర్టెడ్, అంటే మైండ్ డైవర్ట్ కావాలి. సో అలాంటి టైంలో ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, అయిపోయిన ప్రాబ్లం చేయడం చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. అండ్ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు రివైజ్ అవుతుంది. ఓకేనా. ఓకేనా. ఇది ఎందుకు రాయాలని, ఏం రాయాలని అండ్ ఎన్ని మాక్ టెస్ట్ రాయాలి. నేను చెప్పేది ఏంటంటే ఎన్ని పడితే అని రాయాలి మాక్ టెస్ట్. నువ్వు ఎంత ఎక్కువ రాస్తే అంత మంచిది మాక్ టెస్ట్. ఓకేనా. డైలీ 1 మాక్ టెస్ట్ పక్కా రాయాలి. నువ్వు డైలీ 1 మాక్ టెస్ట్ రాస్తేనే నీకు ఎగ్జామ్లో పక్కా జాబ్ వస్తుంది. మాక్ టెస్ట్ రాయకపోతే జాబ్ రాదు, ఇది పక్కా చెప్తున్నా నేను. మాక్ టెస్ట్ రాయకపోతే నీకు జాబ్ రాదు. నువ్వు ఎన్ని కాన్సెప్ట్ నేర్చుకున్నా అవి నీకు గుర్తులేకపోతే ఎట్లా. నువ్వు ఎన్ని కాన్సెప్ట్లు ఇప్పుడు రాస్తావు, నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది మాక్ టెస్ట్ అనేది. ఇప్పుడు మాక్ టెస్ట్ రాయడం వల్ల నాకు 130 మార్క్స్ వచ్చినాయి అనుకో, అది నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకేనా. అందుకే డైలీ ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయండి. అండ్ టాపిక్ అయిపోగానే చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి. అండ్ సెక్షనల్ టెస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 చాప్టర్స్ 2-3 చాప్టర్స్ అయిపోగానే మీరు సెక్షనల్ టెస్ట్ రాయండి. అంటే మ్యాథ్స్లో 2-3 చాప్టర్స్ అయిపోగానే మ్యాథ్స్ సెక్షనల్ టెస్ట్ రాయండి. ఆ సెక్షనల్ టెస్ట్ ఎట్లా రాయాలో కూడా చూపెడతాను నేను. సెక్షనల్ టెస్ట్ ఎట్లా రాయాలి, టాపిక్ వైజ్ టెస్ట్ ఎట్లా రాయాలి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఎట్లా రాయాలో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూపెడతాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలా రాయాలి. ఓకేనా. టెక్స్ట్ బుక్ ఆర్ ఆలివ్ బోర్డ్ ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి. ఓకేనా. మీకు చూపెడతాను నేను అవి ఎక్కడి నుంచి రాయాలంటే మీకు చూపెడతాను. చూడండి ఒకసారి చూడండి. ఓకేనా. ఇది నేను మాక్ టెస్ట్ ఆల్రెడీ రాసాను కదా. ఎలా రాయాలంటే ఫస్ట్ మీకు హోమ్ పేజ్ ఎట్లుంటుంది అంటే స్టార్టింగ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. మీరు ఒక టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసుకోండి. ఇవి పక్కన లెఫ్ట్ సైడ్లో ఇక టెస్ట్ సిరీస్ అని ఉన్నదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీకు సీజీఎల్ అంటే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక టెస్ట్ ఉన్నాయి కదా, ఏదన్నా ఒక టెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక సెర్చ్ చేసుకోండి. సెర్చ్ ఆర్ లేకపోతే సెర్చ్ ఫర్ ఎగ్జామ్ అని కొట్టి ఎస్ఎస్సి అని కొడితే ఇక ఎస్ఎస్సి సీజీఎల్ మాక్ టెస్ట్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇందులో గో టు టెస్ట్ సిరీస్ క్లిక్ చేయండి. ఓకేనా. గో టు టెస్ట్ సిరీస్ క్లిక్ చేయండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ని యాడ్ చేసుకోండి. ఓకేనా. టెస్ట్ సిరీస్ని యాడ్ చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసుకుంటే అది మీ టెస్ట్ సిరీస్కి యాడ్ అయిపోతుంది. మీరు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేయగానే మీకు కూడా డైరెక్ట్గా చూపెడుతుంది. గో టు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసి మీ టెస్ట్ సిరీస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. టెస్ట్ సిరీస్లు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. ఇందులో మీరు ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, అంటే కొన్నిసార్లు ఫ్రీ టెస్ట్లు ఇస్తారు, ఫ్రీ టెస్ట్లు రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఓకేనా, ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నేను తీసుకున్నా, మీరు కూడా తీసుకున్నారు అనుకో, ఇట్లా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు చూడు చాప్టర్ టెస్ట్, ఇగో ఇక్కడ చాప్టర్ టెస్ట్ రాసుకోవచ్చు. ఓకేనా. కనబడుతుందా చాప్టర్ టెస్ట్ రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాప్టర్ టెస్ట్ అంటే ఏ సబ్జెక్ట్, జనరల్ ఇంటెలిజెన్సా, జనరల్ అవేర్నెస్సా, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడా, ఇంగ్లీషా, కాంప్రిహెన్షనా. ఓకేనా. ఏదన్నా ఇప్పుడు చూడు, నేను జనరల్ ఇంటెలిజెన్స్లో ఆల్ఫాబెట్ టెస్ట్ రాయాలనుకుంటాను, స్టార్ట్ నౌ. లేకపోతే కింద అనుకో అనాలజీ రాయాలనుకుంటాను, స్టార్ట్ నౌ. ఓకేనా. ఇట్లా చాప్టర్ టెస్ట్. సెక్షనల్ టెస్ట్ అంటే ఏ సబ్జెక్ట్, ఇగో రీజనింగా, జనరల్ అవేర్నెస్సా, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్ 50. ఓకేనా. 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకేనా. 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్లా సెక్షనల్ టెస్ట్ 10 minutes టైం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ లెంత్ టెస్ట్. ఓకేనా. ఫుల్ లెంత్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు మీరు. ఫుల్ టెస్ట్ టైర్ 1 ఉన్నది. ఓకేనా. ఫుల్ సీజీఎల్ ఫుల్ టెస్ట్ రాసుకోవచ్చు. ఓకేనా. ఎస్ఎస్సి సీజీఎల్ ఫుల్ టెస్ట్ రాసుకోవచ్చు. ఇట్లా మీరు చాప్టర్ వైజ్ టెస్టు, సెక్షనల్ టెస్టు, ఫుల్ లెంత్ టెస్ట్ ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్సో మీకు ఏంటంటే నేను మాక్ టెస్ట్ ఎలా రివైజ్ చేయాలి, ఓకేనా, మాక్ టెస్ట్ ఎలా అనాలైజిస్ ఎలా చేయాలనేది చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ని క్వశ్చన్లు చూడాలి. మనం 100 క్వశ్చన్ చూసుకోవాలి. ఓకేనా. 100 క్వశ్చన్ మీరు ఏమేమి అటెంప్ట్ చేసిలో అన్నీ ఒకసారి మళ్ళొకసారి చూసుకోవాలి. ఆ క్వశ్చన్ చూసినాక మీరు 100% కాన్ఫిడెంట్గా ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు, 100% కాన్ఫిడెంట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసిలో ఆ క్వశ్చన్ మీరు
పట్టించుకోకూడదు, అంటే చూడండి ఓకేనా, దాన్ని పక్కన పెట్టండి ఓకేనా. అండ్ డౌట్ఫుల్గా ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసిళ్ళు, ఎన్ని రైట్ అని. అండ్ డౌట్ఫుల్గా అటెంప్ట్ చేసిన ఏంటంటే మీరు మళ్ళీసారి ఆ టాపిక్ రివైజ్ చేసుకోవాలి ఓకేనా, మళ్ళీసారి ఆ టాపిక్ రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నాట్ అటెంప్టెడ్, అటెంప్ట్ చేయని క్వశ్చన్ ఓకేనా. అటెంప్ట్ చేయని క్వశ్చన్లో ఆ టాపిక్ని మీరు మళ్ళీ నేర్చుకోవాలి ఓకేనా. మళ్ళీ కదా ఆ టాపిక్ని నేర్చుకోవాలి. మీకు తెలియని టాపికా లేకపోతే తెలిసిన టాపిక్ అటెంప్ట్ చేయలేదు. తెలిసిన టాపిక్ అయితే రివైజ్ చేసుకోండి, తెలియని టాపిక్ అయితే తెలుసుకోండి ఓకేనా. అండ్ సిల్లీ మిస్టేక్స్ ఏమన్నా చేసిಲ್ಲ, చాలామంది చేస్తారు. ఇప్పుడు సిల్లీ మిస్టేక్స్ ఏంటంటే కొన్ని ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ అడిషన్ అలాంటి మిస్టేక్స్ చేస్తారు. అండ్ తెలిసిన టాపిక్ కూడా రెండు సిమిలర్ టాపిక్స్ ఉండేసరికి, అంటే సిమిలర్ ఆన్సర్స్ ఉంటాయి కదా, సిమిలర్ ఆన్సర్స్ ఉండేసరికి మిస్టేక్ అయ్యి ఇప్పుడు 3-1 ఉన్నది, ఒకటి 1-3 ఉన్నది, 1-3 పెట్టి 3-1 బదులు. సో అలాంటివి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ముందే ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి, మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్యాల్కులేషన్ మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారా, చేస్తే క్యాల్కులేషన్కి మీరు పక్కా డైలీ ఒక ½ అవర్ క్యాల్కులేషన్ చేయాలి ఓకేనా. డైలీ ఒక ½ అవర్ క్యాల్కులేషన్ చేయాలి. అండ్ ప్రొసీజర్ తెలుసు కానీ కొన్ని క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయినా, అలాంటప్పుడు ఏం చేయాలి, ప్రొసీజర్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి ఓకేనా. ప్రొసీజర్ని మళ్ళీ రివైజ్ ఓకేనా. ఇది అనలైజ్ చేసే విధానం. అండ్ ఈ క్వశ్చన్స్ ఏవైతే మీరు నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్, డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఉన్నారో వీటిని ఒక బుక్లో నోట్ చేసుకొని వాటిని రివైజ్ చేసుకోండి. అంటే ఊకే అవే చదవడం వల్ల ఏంటంటే అవి మీ మైండ్లో సెట్ అయిపోతాయి ఓకేనా, మీ మైండ్లో సెట్ అయిపోతాయి. అండ్ నేను రివ్యూ ఎలా చేయాలి, అనాలైసిస్ ఎలా చేయాలో నేను టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూపెడతా ఓకేనా. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూపెడతా చూడండి. నేను ఆల్రెడీ రాసిన టెస్ట్ ఉంటుంది కదా, ఓకేనా. ఆ టెస్ట్ ఓపెన్ చేసి అది ఎలా రాయాలి అంటే ఎలా అనలైజ్ చేయాలో చెప్తా ఓకేనా. ఇప్పుడు ఇలా లైవ్ టెస్ట్, ఇలా అటెంప్టెడ్ టెస్ట్ అని ఉంటుంది, లైవ్ టెస్ట్ కదా, ఇది అటెంప్టెడ్ టెస్ట్ అని ఉంటుంది. చూడండి ఇది అటెంప్టెడ్ టెస్ట్ ఉన్నాయి, అన్నీ క్లిక్ చేయాలి. అటెంప్టెడ్ టెస్ట్ క్లిక్ చేసినాక ఇవి నేను అటెంప్ట్ చేసిన టెస్ట్ ఓకేనా. డైరెక్ట్ అనాలిసిస్ మీద క్లిక్ చేయాలి. ఎందులో స్ట్రాంగ్ చూడండి, నాకు రీజనింగ్లో 47 వచ్చినాయి, నేను జిఎస్లో వీక్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో 43.5 వచ్చినాయి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో 40/50 వచ్చినాయి ఓకేనా. ఇది అండ్ ఆల్సో ఇప్పుడు చూడండి, నేను వీక్ ఉన్న చాప్టర్స్ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, బయాలజీ, మెన్సురేషన్, ఇవి నా వీక్ చాప్టర్స్. నేను ఏం చేయాలి, ఆర్ట్ అండ్ కల్చర్ని నేను టాపిక్ మొత్తం పోయి నేర్చుకోవాలి, ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్ నేర్చుకోవాలి. అండ్ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, కింద ఏంటంటే మనకు కీ పాయింట్స్ ఉంటాయి. ఈ కీ పాయింట్స్ మొత్తం అడిషనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైం ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. సో ఏం చేయాలి, కీ పాయింట్స్ అని చదువుకోవాలి ఓకేనా. ఈ కీ పాయింట్స్ అని చదువుకొని ఏదైనా బుక్ ఉంటే బుక్లో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ వచ్చిందనుకో అది మిస్ అవ్వదు. అండ్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్, ఇది కూడా అంతే, క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ చూడాలి, కింద కీ పాయింట్స్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇది మొత్తం చదువుకొని ఏదైనా బుక్లో నోట్ డౌన్ చేసుకోవాలి ఓకేనా. ఇది చేయవలసిన విధానం. అండ్ ఆల్సో ఇప్పుడు చూడండి, నేను జాగ్రఫీలో వీక్, ఇవి కూడా సేమ్ ఇలానే చేయాలి. అండ్ యావరేజ్ చాప్టర్స్, నేను ఏవైతే యావరేజ్ ఉన్నాయో క్లోజ్ టెస్ట్లో వీక్ ఉన్నా అంటే యావరేజ్, స్ట్రాంగ్ చాప్టర్స్, ఈ స్ట్రాంగ్ ఉన్నాయనుకో ఇవి మీరు చదవకుండా పర్లేదు ఓకేనా, అండ్ అన్కేటగరైజ్డ్ చాప్టర్స్ ఉంటాయి. అంటే కొన్ని చాప్టర్స్ ఏంటంటే అందులో అంటే నువ్వు అటు యావరేజ్ కాదు, వీక్ కాదు, మీడియం ఉన్నావు ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా ఏంటంటే మీరు ఇవి ఓపెన్ చేసిననుకో మీకు క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, అండ్ ఆల్సో కీ పాయింట్స్ ఉంటాయి. సో వీటిని మీరు రివైజ్ చేసుకోవాలి ఓకేనా. ఇట్లా మీరు ప్రతి ఒక్క 100 క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడ సొల్యూషన్స్ ఉంటుంది, సొల్యూషన్స్ ఓపెన్ చేసిరనుకో డైరెక్ట్ మీకు ఇలా ఉంటుంది ఓకేనా. ఇలా ఉంటుంది, మీకు క్వశ్చన్ ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7th క్వశ్చన్ నేను రాంగ్ చేసిన, 7th క్వశ్చన్ చూసేసరికి ఏంది, ఈ క్వశ్చన్ ఉన్నది. సో డైరెక్ట్ ఇట్లా పెడితే అది రైట్ రాంగ్ చెప్తాను. నేను ఫస్ట్ ఏ పెట్టినా, ఇప్పుడు ఏ పెట్టినా, సో ఇప్పుడు రైట్, అది ఎందుకు రైట్, కింద సొల్యూషన్ ఉంటుంది, ఈ సొల్యూషన్ చూసుకోవచ్చు ఓకేనా. ఇట్లా మీరు అనలైజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క క్వశ్చన్ని అనలైజ్ చేసుకోవాలి. నేను 13th క్వశ్చన్ రాంగ్ పెట్టిన, 13th క్వశ్చన్ ఇప్పుడు సొల్యూషన్ చూసుకోవచ్చు, సొల్యూషన్ చూసుకొని వ్యూ సొల్యూషన్ కూడా సొల్యూషన్ వస్తుంది, అండ్ మీకు ఫార్ములాస్ వస్తాయి. ఇట్లా మీరు ప్రతి ఒక్క టాపిక్ రివైజ్ అవుతుంది మాక్ టెస్ట్ రాయడం వల్ల ఓకేనా. ప్రతి ఒక్క టాపిక్ రివైజ్ అవుతుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు మాక్ టెస్ట్ రాస్తే మీకు అన్ని టాపిక్స్ రివైజ్ అయిపోతాయి ఓకేనా. మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు అన్ని టాపిక్స్ రివైజ్ అయిపోతాయి ఓకేనా. ఇది మాక్ టెస్ట్ రివ్యూ చేసే విధానం, ఏం లేదు, 100 క్వశ్చన్ చూడాలి మీరు. ఇట్లా 1, 2 ఈ క్వశ్చన్ నేను కాన్ఫిడెంట్గా చేసిన, ఈ క్వశ్చన్ కాన్ఫిడెంట్గా చేసిన, అన్ని కాన్ఫిడెంట్ రీజనింగ్లో అన్ని క్వశ్చన్ కాన్ఫిడెంట్గా చేసిన, ఇది ఒక్కటే రాంగ్ అయింది. సో ఈ క్వశ్చన్ చూసుకున్నా. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మ్యాక్సిమం అయితే అప్లై ఉన్నాయి. సో ఏం చేసిన జనరల్ అవేర్నెస్ ప్రతి ఒక్క టాపిక్ సొల్యూషన్ చూసిన. చూడు, గాంధీజీ ఎప్పుడు పుట్టిండు,
ఇగో కింద మేజర్ మూమెంట్స్, ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి, ఇవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇంత ఇన్ఫర్మేషన్ మనం మార్క్ టెస్ట్లోనే తెలిసిపోతుంది. నువ్వు అనలైజ్ చేయడం వల్ల నువ్వు ఇంత తెలుసుకుంటావు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అట్లనే సేమ్ వ్యూ సొల్యూషన్ కొట్టండి, కింద మొత్తం ఉంటుంది, మొత్తం నేర్చుకోండి. అండ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్. ఓకేనా. 25 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నేను అన్ని క్వశ్చన్ చూస్తాను. ఇగో ఈ క్వశ్చన్ కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేసిన, ఈ క్వశ్చన్ కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేసిన, ఈ క్వశ్చన్ కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేసిన, ఇట్లా అన్ని క్వశ్చన్లు చూస్తాను. ఓకేనా. అన్ని క్వశ్చన్లు చూస్తాను. అండ్ ఆల్సో మీరు మ్యాథ్స్ టాపిక్ అయిపోకుండా ఎందుకు రాయాలంటే, మీరు పర్సంటేజ్ అయిపోతే పర్సంటేజ్ ఒకటే కాదు, ఇగో డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా మ్యాక్సిమం పర్సంటేజ్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా. డేటా ఇంటర్ప్రిటేషన్ మనకు 2-3 క్వశ్చన్లు వస్తాయి. ఆ 2-3 క్వశ్చన్లో మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు మార్క్ టెస్ట్ రాస్తుంటే అర్థమవుతుంది ఏమేమి క్వశ్చన్లు వస్తాయని. మీరు మార్క్ టెస్ట్ రాయండి. ఓకేనా. అండ్ ఇది ప్రొసీజర్, అనలైజ్ చేయాల్సిన ప్రొసీజర్. అండ్ మీకు డౌట్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా ర్యాంక్ అయింది, ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. వీటి గురించి ఇంగ్లీష్ కూడా కింద మొత్తం ఇచ్చేస్తాడు. ఓకేనా. ఇగో హిందీలో కూడా ఇస్తాడు. ఓకేనా. ఇది మీరు అనలైజ్ చేసే విధానం. ఓకేనా. మార్క్ టెస్ట్ అనలైజ్ చేసే విధానం. ఓకేనా. అండ్ మీరు ఏం లేదు, రోజుకు ఒక మార్క్ టెస్ట్ రాయండి, కన్సిస్టెంట్గా రాయండి. నేను ఎప్పుడు చెప్పే పదమే కన్సిస్టెంట్గా రాయాలి. మీరు ఎగ్జామ్ రోజు రాయాలి. ఓకేనా. ఇది ప్రొసీజర్. థ్యాంక్ యూ. ఓకేనా. మీరు మార్క్ టెస్ట్ ఇంకెవరికైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ చేయండి. టెక్స్ట్ బుక్లో ప్రో పాస్ తీసుకోండి. ఓకేనా. ప్రో తీసుకోండి, 1 ఇయర్ వస్తుంది. 1 ఇయర్ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా. మన వీడియో ఇంకా చాలామందికి ఇలాగే పోవాలంటే, అంటే మీకు తెలియదు, ఇప్పుడు ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మన వీడియో పోవాలంటే మీరు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఫ్యామిలీ ఇంకా గ్రో అవుతుంది. మన కమ్యూనిటీ, నేను చెప్పినా కదా, సౌత్లో కమ్యూనిటీ ఫామ్ చేయాలి, అది మన ఫస్ట్ ఎయిమ్. కమ్యూనిటీ ఫామ్ చేసి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఓకేనా. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా. కామెంట్ చేయండి వెళ్ళే ముందు, ఐ విల్ రైట్ మార్క్ టెస్ట్ డైలీ అని ఒక కామెంట్ చేయండి. ఓకేనా. ఐ విల్ రైట్ మార్క్ టెస్ట్ డైలీ అని ఒక కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.